దీనికి తగినంత మైదా, కొంచెం సన్నుప్పు, పసుపు, మిరియాల పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం, దీనికి తగినంత మంచినీళ్ళు ఇలా పోసుకున్న తర్వాత దీన్ని మొత్తం మంచిగా కోటింగ్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న దానిని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. దీన్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి. మంచి నూనె, ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఇది వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. మనం ముందే రెడీ పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఇందులో కొంచెం పెరుగు, సన్నుప్పు, కొంచెం కస్తూరి మేతి పౌడర్, ధనియా పౌడర్, కొత్తిమీర, నిమ్మకాయ కొంచెం, ఇందులో కొంచెం నెయ్యి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలు, దీనిని మనం మంచిగా కలుపుకోవాలి. ఇది మనకు రెడీ అయిపోయింది. దీనిని మనం ప్లేట్లో వేసుకోవాలి. మనం పైనుంచి గార్నిషింగ్ కోసం కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి.